అవును, ఒక యుద్ధం జరగబోతుంది. అవును. దుబాయ్ లో 23వ తేదీ దుబాయ్ లో యుద్ధమే జరుగుతుంది. అది ఏదో కాదు, పాకిస్తాన్ కి మన ఇండియాకి మన దేశానికి, అంటే నా దేశం భారతదేశం అంటేనే నాది, మనందరిది. ఇప్పటిదాకా పాకిస్తాన్ వాళ్ళు మన దేశం మీద గెలిచిన చరిత్ర అయితే లేదు. చరిత్రలో ఇంతవరకు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద గెలిచింది లేదనమాట. దేనికంటే వాళ్ళకి ఎంతసేపు పొగరం, అహంకారం, మేమే గొప్ప, మాది మొత్తం అని రకరకాలుగా అంటారు. అదే కానీ ఆట మాత్రం సేమే అందరం. ఓళ్ళు ఆడతారు, మనోళ్ళు ఆడతారు. మనోళ్ళు దేశం కోసం ఆడతారు, ఓళ్ళు దేశాన్ని ఆక్రమిద్దాం, దేశాన్ని దోచుకుందాం అని ఆడతారు. అందుకని వాళ్ళు గెలవరంతే. రేపు మన రోహిత్ అన్న, మన రోహిత్ శర్మ, మన విరాట్ కోహ్లీ, మన పాండ్యా అందరూ రేపు జరగబోతుంది పోయి ఆ యుద్ధం. మనోళ్ళు కొట్టే దెబ్బకే వాళ్ళు ఇంకా పాకిస్తాన్ పడతారు అంతే. పోయి దుబాయ్లో కొట్టే దెబ్బకే పాకిస్తాన్ పడతారు, ఇంకా లేవరంతే, కథం అంతే. ఇంకా ఇప్పటిదాకా మనం ఇప్పటికీ 20 సార్లు మనం ఈ ఛాంపియన్ ట్రోఫీలు ఆడినాం. 20 సార్లు మన ఇండియా గెలుస్తానే ఉంది. ఇదంతా గెలవడం కారణాలు ఒకటే, ప్రేమ. వాళ్ళు ప్రేమతో ఆడతారు. ఇది మన దేశం అని మన దేశం కోసం ఆడతారు ఎవరు, మనోళ్ళు. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఆడరు. వాళ్ళకి ఎంతసేపు దేశాన్ని దోసేద్దాం, ఎక్కేద్దాం, నాశనం చేద్దాం అని. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పొగరు, అహంకారం దిగిపోద్ది రేపటితో. ఇంకా రేపే ఇంకా లాస్ట్ అంతే. పాకిస్తాన్ వాళ్ళకి చరిత్రలో రేపే ఇంకా లాస్ట్. అంటే రేపు ఎప్పుడు 23వ తేదీ, అదే వాళ్ళకి ఇంకా ఆఖరి మ్యాచ్ అంతే. వాళ్ళు కనపడరు అంతే. ఇంకా ఎవరు కాదంతే. సరే, మన చేతులు, ఇండియా చేతుల్లో చిత్తుగా ఓడిపోద్దంట పాకిస్తాన్ 100%. ఇప్పుడు దాకా పాకిస్తాన్ గెలిచింది లేదంతే. ఒక అభిమానం ఏం చేస్తావు ఇండియా గెలిస్తే? ఇండియా గెలిస్తే ఫస్ట్ మ్యాచ్ చూస్తా. మ్యాచ్ చూసిందే కాకుండా ఏంటంటే మన దేశం కోసం అందరికీ చెప్తా. ఏమని చెప్తావు? మ్యాచ్ చూడండి, అందరూ చూడండి. అందరూ చేస్తారు. చూసిందే కాకుండా జనగణ మన పాడతా, జెండా ఎగరేస్తా. నేనుండే ఇంటి మీద కాదు, మొత్తం రోడ్డు మీద, దేశం మీద ఎక్కడే సరే జెండాలని ఎగరేస్తా. కావాలంటే ఆ జెండాలని ఒక 500 1000 కొంటా. నేనే కొని ఎగరేస్తా. ఎవరికి ఇస్తావు? పిల్లలకి ఇస్తా. ఎక్కడ ఇల్లు ఉంటే నాడతా అక్కడ. ఈ హైదరాబాద్ మొత్తం జెండాలు పాతేస్తా. ఎవడైనా సరే దేశం ఈ మన దేశం జెండా పీకాడంటే మాత్రం వాడి చేతులు కట్ చేస్తా అంతే. ఖచ్చితంగా రేపు 23వ తేదీ హైదరాబాద్ లోని కాదు, దేశం మొత్తం ఇండియా జెండాలో ఎగరాలంతే. సూపర్. కాబట్టి మన టీం కెప్టెన్ ఎవరు, మన రోహిత్ శర్మ, ఆయనకి ఆల్ ద బెస్ట్. ఆయనకే కాదు, మన మ్యాచ్ ఆడే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తాం, ట్రోఫీ గెలపోతున్నాం అంతే. ఓకే, జై హింద్. థ్యాంక్ యూ. ఏం పెడతాం నీ పేరు? అశోక్ కుమార్ బాబు. అవునా, ఇండియన్. చూసారుగా, మన ఇండియన్ ఒక క్రికెట్ అభిమాని ఎంతగానో ఇండియన్ ప్రేమిస్తున్నాడు. సో మనందరం కూడా సక్సెస్ చేయాలి ఇండియన్ టీం ని. అందరూ ఆ రోజు క్రికెట్ చూడండి, అవసరమైతే జెండా ఎగరేయండి, దేశ గౌరవాన్ని చాటండి. జేత్ ఎంటర్టైన్మెంట్స్, మీ రవణ.